ఇంట్లోకి ఎవరు వచ్చారు? అదెవరో మర్యాదగా చెప్పండి. దొంగవైతే ఈ ఇంట్లో డబ్బులు లేవు. నీ దారిన నువ్వు వెళ్ళు. మాట్లాడవేంటి? ఏంటి మాట్లాడవు? నాకు తెలుసు ఈ రూమ్లో మనుషులున్నారని. మాట్లాడరే. సిద్ధు, సిద్ధు, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు, మాట్లాడవే. ఏంటమ్మా అలా చూస్తున్నారు? సుశీలమ్మ, మీ పెద్ద కోడలు ప్రమాదంలో ఉంది. మా పెద్ద కోడలు ప్రమాదంలో ఉండడం ఏంటి? అసలు తన వల్లే మాకు ప్రమాదం వచ్చి ఇక్కడికొచ్చాం.
నాకు అనిపించింది చెప్పాను. మీ ఇంటికి భయంకరమైన దిష్టి తగిలింది. మీ కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నా ఊహించరాని ఉపద్రవం రాబోతోంది. జాగ్రత్త పడండి సుశీలమ్మ. అంటే ప్రమాదం ముంచుకొచ్చింది మా పెద్ద కోడల వల్ల? కారణం ఎవరన్నది నేను ఇప్పుడే చెప్పలేను. ఇన్ని రోజులు నా చిన్న కోడలు చాలా కష్టాలు పెట్టింది. అయినా క్షమించాం. ఈ మధ్యే ఆ అమ్మాయికి చూపు కూడా పోయింది. అంటే ఆ చెడు దిష్టి వల్లే చిన్న కోడలు చూపు పోయిందా? అమ్మవారి ముందు ఇప్పుడే కదా కూర్చున్నాను. నాకు కొంచెం సమయం ఇస్తే అన్నీ ఆలోచించి చెప్తాను. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో దేవుడా, కావేరమ్మ బాబాయిని చంపడం ఏంటి? ఇది నేను చూసింది కళా నిజమా? ఎంత దారుణం! కావేరమ్మ కత్తితో పడవడం ఏంటి? ఈ ఘోరం వెంటనే అఖిల్ బాబుకు చెప్పాలి. సత్య, నా మాట విను ప్లీజ్. లేదు నిఖిల్, ముందు నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళు ప్లీజ్. కావేరి వదిన మాటలు నేను సీరియస్గా తీసుకోలేదు సత్య. నీకు వదిన అంటే పంచ ప్రాణాలు నిఖిల్, నేను కాదనను. కానీ తను అంత పెద్ద నింద వేసింది. నా క్యారెక్టర్ ఏంటి నిరూపించుకోవాలి కదా. అసలు వదినకి ఎందుకంత కోపం వచ్చిందో, ఆ ప్రవర్తన ఏంటో మాకెవరికీ అర్థం కావడం లేదు సత్య. తన ప్రవర్తనకి చెక్ పెట్టాలంటే డిఎన్ఏ టెస్ట్ కంపల్సరీ నిఖిల్. మనం ఇలా డిఎన్ఏ టెస్ట్ డెసిషన్ తీసుకున్నట్టు అన్నయ్యకి చెప్పలేదు. మీ అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు నిఖిల్. మరి అమ్మకి? మీ అమ్మ పర్సనల్ పని మీద బయటికి వెళ్లారు కదా, ఇంటికి వచ్చాక చెప్తానులే నిఖిల్. సత్య, ఇలా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది సత్య. నిఖిల్, నా చూపు పోయినప్పుడు కూడా నేను పెద్దగా బాధపడలేదు. కానీ కావేరి మాటలకు మాత్రం చాలా బాధపడ్డాను.
నాకు తెలిసి డిఎన్ఏ టెస్టే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా హాస్పిటల్కి తీసుకొచ్చావు. నాకైతే ఇష్టమే లేదు. అసలు డాక్టర్ గారికి డిఎన్ఏ టెస్ట్ విషయం చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంటుంది సత్య. నేను అలా మాట్లాడలేను. ఐ ఫీల్ షై సత్య. సరే, మీరు కార్లోనే కూర్చోండి. నేను డాక్టర్తో మాట్లాడాక మీకు కాల్ చేస్తాను. అప్పుడు హాస్పిటల్ లోపలికి రండి, ఓకేనా? రఘునందన్ మన ప్రపోజల్స్ అన్నిటికీ అగ్రీ అయ్యారు కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నీతో మాట్లాడాక ఆఫీస్కి వెళ్ళి కాల్ చేసి రఘునందన్ గారితో మాట్లాడదాం అనుకున్నాను. ఆ రఘునందన్ గారు మీకు ఫోన్ చేయలేదా అఖిల్ బాబు? తను కూడా చేయలేదు. బహుశా నిఖిల్కి చేశారేమో తెలియదు మోహన్. అసలు ఇంతవరకు రఘునందన్ రావు గారి డెత్ న్యూస్ రాలేదేంటి? ఏమై ఉంటుంది? మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది అఖిల్ బాబు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది మోహన్. సరే మోహన్, రేపు ఆఫీస్కి వెళ్ళాక కాల్ చేసి మాట్లాడతాను. అలాగే అఖిల్ బాబు. కావేరి, నో! నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను. మోహన్, బయటకు వెళ్దారా? ఎక్కడికి అఖిల్ బాబు? ముందు రా, చెప్తాను. కావేరి, కావేరి, అంకుల్ ఎక్కడా? ఏమయ్యా? ఏమయ్యా? మా పెద్దయ్యా మావయ్య ఎక్కడ కావేరమ్మా?
కావేరి, మీ పెద్దయ్యకేం కాదు. ప్లీజ్ కావేరి, కంట్రోల్గా ఉండు. నాకంత షాక్గా ఉందయ్యా. అసలు నువ్వు పెద్దయ్య ఇంటికి ఎప్పుడు వెళ్ళావు? నేను ఇంటికి వెళ్లేసరికి పెద్దయ్య రక్తపు మడుగులో ఉన్నారయ్యా. కొన్ని క్షణాల పాటు నోటు మాట రాక అలాగే ఉండిపోయాను. షాక్లోంచి తేరుకుని మీకు ఫోన్ చేశానయ్యా. అఖిల్, చలంగారికి ఏమైంది? అమ్మా, ఏం కాలేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంత సీరియస్గా ఉందా? అంత సీరియస్ ఏం లేదమ్మా. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? వాట్ హ్యాపెన్ డాక్టర్? పేషెంట్ కండిషన్ ఓకే కదా? ఐఎమ్ సారీ అఖిల్. బ్లీడింగ్ ఇప్పుడే ఆపగలిగాం. వీ నీడ్ సమ్ టైం. ఇప్పుడే హెల్త్ కండిషన్ గురించి క్లారిటీగా చెప్పలేం. డాక్టర్, ఎట్ ఎనీ కండిషన్ పేషెంట్ మాత్రం క్షేమంగా ఉండాలి. డూ సంథింగ్. ఓకే, విల్ ట్రై అవర్ బెస్ట్. అఖిల్, ఏంటమ్మా? అసలు చలంగారి మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికుందిరా? పాపం తనకి శత్రువులు ఎవరున్నారు? అత్తయ్య, మా పెద్దయ్య ప్రపంచమే వేరు. ఆయన గురించి బయట ఎవరికి తెలీదు. అసలు తనకి శత్రువులు ఎవరు లేరత్తయ్య. శత్రువులు ఉన్నారు కావేరమ్మా. మా మామయ్య మీద దాడి చేసింది అఖిల్ బాబు. మా మామయ్య మీద దాడి చేసింది నిఖిల్ బాబు. మా మామయ్య మీద మీరు మీ ఫ్యామిలీ అంతా కలిసి దాడి చేశారు. అవును, దాడి చేసింది మీరే మీరే మీరే. ఆ ఒక్క సాక్ష్యం చాలు హంతకులను పట్టుకోవడానికి.